నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో, విజయవాడ. ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్గా హెర్పీస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో చాలామంది యువకుల్లో అసలు ఈ హెర్పీస్ హెచ్ఐవి కింద మారుతుందా, ఈ హెచ్ఎస్వి హెచ్ఐవి కింద మారుతుందా అనే ఒక అన్వాంటెడ్ భయం, అనవసరమైన భయం అనేది చాలామంది టీనేజర్స్లో ఉందండి. సో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది హెచ్ఐవి కింద దారి తీయదండి. సో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఒక సుఖవ్యాధి అయినా, సో వీటిలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వేరు, సో హెచ్ఐవిలో ఉండే వైరల్ ఇన్ఫెక్షన్ వేరు, అసలు వచ్చే వైరస్సే చాలా డిఫరెంట్. సో చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో హెర్పీస్ అనగానే ఇది ఏమన్నా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు హెచ్ఐవిలో మారిపోతుందా, హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ పేషెంట్ అయిపోతానా అని. సో దీనికి ఎటువంటి భయం అనేది అవసరం లేదండి. సో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది హెర్పీస్ జాస్టర్, అంటే హెర్పీస్ జాస్టర్ వైరస్లో వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారానే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ వస్తూ ఉంటుంది. మనం చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, లేదంటే ఒక కిడ్స్గా ఉన్నప్పుడు జనరల్గా ఈ చికెన్ పాక్స్ అనేది వస్తూ ఉంటుంది. సో చికెన్ పాక్స్లో సంబంధించిన వైరస్సే మనకి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ రావడానికి ఒక సిమ్టమాటిక్ వైరస్గా ఈ చికెన్ పాక్స్ వైరస్ నుంచే ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుందండి. సో ఈ మనకి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో దీంట్లో 2 రకాల వైరస్లు ఉంటాయి, హెర్పీస్ జాస్టర్, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అని చెప్తూ ఉంటాం. ఈ హెర్పీస్ జాస్టర్ అనేది ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఈ హెర్పీస్ జాస్టర్ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ హెర్పీస్ జాస్టర్ వైరస్ అనేది చాలా ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకిల్స్ అంటూ ఉంటాం. అంటే నీటి బుడగల్లాగా ఒక క్లస్టర్ లాగా ఒక చోట గుంపు కూడినట్టు ఒక 10 to 20 వెసైకిల్స్ అనేవి, వాటర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకిల్స్ అనేవి జనరల్గా మనకి నడుము దగ్గర కానీ, లేదంటే ఈ జననాంగాల దగ్గర కానీ, లేదంటే ఈ గజ్జల దగ్గర కానీ, లేదంటే ఈ మనకి పక్క టెంపుల్ కింద భాగాన దగ్గర కానీ మనకి గ్రూప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ అబవ్ 50 ఇయర్స్లో ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయో, దాని ద్వారా మనకి కోమార్బిడిటీస్ అంటూ ఉంటాం. అంటే షుగర్ కానీ, బీపీ కానీ, లేదంటే ఇతరితర ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో, సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే దీర్ఘకాలిక మందులు ఎవరైనా వాడుతున్న వాళ్ళు, లేదంటే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్, ఎవరైతే ఎక్కువ ఎమోషనల్గా స్ట్రెస్ అవుతూ ఉంటారో వాళ్ళల్లో కానీ ఈ హెర్పీస్ జాస్టర్ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. వస్తే ఒకేసారి ఒక గుంపు ఉన్నట్టు ఒక చైన్ లాగా ఒక గొలుసు ఆకారాల్లో ఒక 10 to 20 వెసైకిల్స్, కొంతమందిలో 30 ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకిల్స్ వస్తూ ఉంటాయి. ఈ జనరల్గా ఒక్కొక్కసారి పగిలి దాంట్లోంచి ఫ్లూయిడ్ డిశ్చార్జ్ కూడా వస్తూ ఉంటుందండి. సో దీన్ని మనం హెర్పీస్ జాస్టర్ అంటూ ఉంటాం. దీనికి ప్రాపర్గా మనకి హోమియోపతిలో యాంటీవైరల్ మెడిసిన్స్, అంటే హోమియోపతిలో బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి ఏవైతే మనకి యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయో ఆ వైరల్ మెడిసిన్స్ అంటే ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి మీరు అప్రోచ్ అయినప్పుడు, సో దాని ద్వారా మనకి కేస్ అనాలిసిస్ ద్వారా అది హెర్పీస్ జాస్టరా, లేదంటే అది హెర్పీస్ సింప్లెక్స్ వైరసా, అది ఏ టైప్ 1 ఉంది, అది టైప్ 1 టైప్ 2, దాంట్లో యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి, ఐజీజీ యాంటీబాడీస్ ఉన్నాయా, ఐజీఎం యాంటీబాడీస్ ఉన్నాయా, యాంటీబాడీస్ ఉంటే అది ఎంత మోతాదులో ఉంది, దానికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ లోడ్ ఎలా ఉంది అనేది మనం చూసుకుని మన హోమియోపతిక్ మెడిసిన్స్, అంటే మనకి చాలా బ్యూటిఫుల్ మెడిసిన్స్ హోమియోపతిలో బాడీ యొక్క కాన్స్టిట్యూషన్, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉన్నాయండి. సో దాని ద్వారా మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఫాలోఅప్ ప్రాపర్గా చేసుకుంటే చాలా షార్ట్ పీరియడ్లో మనం హెర్పీస్ జాస్టర్ వైరస్ని కూడా పూర్తిగా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అరికట్టొచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.